బేకరీకి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా అవెన్ లేకుండా పిల్లల కోసం మసాలా బన్ అయితే చేశాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నేను ఎలా చేసానో ప్రాసెస్ అయితే చూపిస్తా. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ పంచదార, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకొని పాలు వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇంకొక బౌల్లోకి మైదా పిండి వేసేసుకొని అందులోనే ఇందాక మిక్స్ చేసి పెట్టిన ఈస్ట్ పాలు అయితే వేయాలి. ఈస్ట్ ఎందుకో పొంగట్లేదు, నేను తీసుకున్నది బాగుందో లేదో తెలియట్లేదు. అంత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని పిండి సాఫ్ట్గా వచ్చేలాగా ఒక 2-3 నిమిషాల పాటు నీడ్ చేసి అదే బౌల్లో వేసేసి ఒక 2-3 గంటలు అయితే పక్కన పెట్టేయాలి. తర్వాత తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేతు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అలా వెడల్పుగా చేసుకుంటూ మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ ఒక 4-5 సార్లు అయితే ఈ ప్రాసెస్ చేయాలి. ఫైనల్గా స్క్వేర్ షేప్ వచ్చేలాగా వెడల్పుగా చేసేసి మనకి నచ్చిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 పీసెస్ వచ్చేలాగా స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ముందుగా పన్నీరు అలాగే బంగాళాదుంపతో మసాలా అయితే ప్రిపేర్ చేశాను. దాన్ని ఫోల్డ్ ఈ విధంగా ఫిల్ చేసి మనము ఎడ్జెస్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. కేక్ టిన్లోకి బటర్ షీట్ వేసేసి నేనైతే ఇవి సెట్ చేస్తున్నాను. పైన కొద్దిగా పాలు పంచదార మిక్స్ చేసి అప్లై చేసుకొని ఒక లోతుండే పొగండ్లోకి ఒక స్టాండ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ స్టీమ్ చేసామంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా మనకి ఈ విధంగా బన్స్ అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం.